ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. శబరిమలలో తీవ్ర విషాదం. అనేక మంది స్వాములకు అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. శబరిమలకి అయితే గనక స్వాములు పోటెత్తుతున్నారు. ఎలాంటి సమయాల్లోనే అక్కడ అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శబరిమల సన్నిధానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లో ఆ అయ్యప్పని దర్శించుకోవడానికి స్వాముల సంఖ్య 2 లక్షలను దాటిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడో రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. అయ్యప్ప స్వాములతో సన్నిధానం కిక్కిరిసిపోతుంది. క్యూ లైన్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. 18 మెట్ల వద్ద భక్తుల సంఖ్య మరింత అధికంగా కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఫలితంగా క్యూ లైన్లో తొక్కిసలాట తరహా వాతావరణం చోటు చేసుకుంటోంది. మన రాత్రి పలువురు స్వాములు స్పృహ తప్పారు. వేచి ఉండలేక సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది హుటాహుటిన ప్రాథమిక చికిత్స అందజేశారు. వీరందరికీ పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిన్న చికిత్స పొందుతూ మహిళల భక్తురాలైతే మరణించారు. ఆమె కోయిలాండి నుంచి వచ్చినట్లు బోర్డు అయితే వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని బోర్డు ఖర్చుతో స్వస్థలానికి తరలిస్తామని టీడీపీ ట్రావెన్కోర్ దేవస్థానం అయితే తెలిపింది. మండలం అలాగే మకర విళక్కు సీజన్ ప్రారంభమైన 48 గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. దీంతో పలువురు స్వాములు బారికేడ్లను దాటి సన్నిధానానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. వారిని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక ఆలయానికి వెళ్లే 18 మెట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడారు. ఈ రద్దీలో చిన్నపిల్లలు, తల్లిదండ్రులు భుజాలపైకి ఎక్కి ఏడుస్తూ కనిపించారు. గంటల తరబడి క్యూలో నిలబడిన భక్తులకు నీటి కొరతతో ఇబ్బందికి గురయ్యారు. దేవస్థానం బోర్డు చైర్మన్ దీనిపై జయకుమార్ స్పందించారు. స్వాములకు మంచినీరు, ఇతర తేలికపాటి ఆహారాలను అందించడానికి 200 మంది అదనపు సిబ్బందిని మోహరించామని తెలిపారు. క్యూ లైన్లు దాటకుండా దర్శనానికి వెళ్లాలని సూచించారు. సన్నిధానంలో భక్తుల సంఖ్య పెరగడంతో నీలక్కల వద్ద రద్దీని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పంబ నుండి వచ్చే భక్తుల రాకపై పరిమితులు విధించారు. శబరిమలలో ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి పరిమితం చేసినప్పటికీ దీన్ని ఇప్పుడు మరింత కుదించారు. స్పాట్ బుకింగ్లు రోజుకు 20,000 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీజిత్ చెప్పారు. స్పాట్ బుకింగ్లకు అధిక డిమాండ్ ఉంటుందని కూడా అన్నారు. కాకపోతే ఇక్కడ చాలా మంది భక్తులు అభిప్రాయపడేది ఏంటంటే, ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా శబరిమల దేవస్థానానికి అనేక మంది భక్తులైతే గనక ఖచ్చితంగా వస్తారని దేవస్థానం సిబ్బందికి ముందే తెలిసినప్పటికీ ఎందుకు సరైన ఏర్పాట్లు అయితే చేయటం లేదని చాలా మంది భక్తులు అయితే గనక అభిప్రాయపడుతున్నారు. అనుకోకుండా వచ్చినట్లయితే గనక మేము ఏర్పాట్లు చేయలేకపోయామని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా వస్తారని తెలిసినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు కానీ, వారికి ఏర్పాట్లు కానీ, సరైన వస్తువులు కానీ ఏమీ లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా మంది భక్తులు అయితే అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి.